ఇది వ్యాపారం. హలో మామ, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను బాటా సింగర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను మామ. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని నేనైతే మార్కెట్కి అయితే బయలుదేరిపోయాను. ఇప్పుడైతే నేను షెడ్ దగ్గరికి వెళ్ళి షెడ్ దగ్గర నుంచి బండి తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి అయితే మార్కెట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఈ రోజు అయితే మన దగ్గర ఇంకా నిన్న మిగిలిన సరుకు అయితే ఉంది మామ. నిన్న ఆల్రెడీ వర్షం వచ్చి మొత్తం తడిసిపోయి సరుకు ఎలా పడితే అలా అయిపోయింది కదా. లైట్లు మొత్తం అన్నీ కూడా తడిసిపోయినాయి రాత్రి. అవి అసలు పని చేస్తలేదు. ఇప్పుడైతే చూద్దాం మామ. నిన్న అయితే నాకు అసలు అవి పని చేస్తానైతే ఎట్టి పరిస్థితుల్లో నాకు నమ్మకం అయితే లేదు. ఎందుకంటే అవి ఫుల్ వాటర్ వెళ్ళిపోయింది అన్నమాట లోపలికి అంతా కూడా. అవన్నీ కూడా అసలు ఏంటో చూద్దాం. మరి రాత్రి నుండి ఇలాగే వదిలేసినవి అసలు ఆరితే ఆరిన తర్వాత ఆన్ చేద్దామని చెప్పి లైట్లు అయితే ఆన్ అవుతున్నాయి. లైట్లు 3 కూడా లైట్లు అయితే ఆన్ అయినాయి. కాటా కూడా ఆన్ అయింది. అసలు ఏది పోలేదు. ఇవన్నీ కూడా మన అదృష్టం బాగుండి వర్షంలో తడిసినా కూడా ఇవన్నీ కూడా పనిచేసినమాట. అసలు మామూలు వర్షం అయితే కాదు, ఆ వర్షానికి తడిసి కూడా ఇవన్నీ పనిచేసినాయంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలన్నమాట. మామూలు వర్షం అయితే పడలేదు అసలు ఎలా అంటే ఐస్ ముక్కలతో చాలా దారుణంగా వర్షం అయితే పడింది. అంటే ఈ రోజు కూడా వర్షం పడింది. అంటే వీడియో రికార్డ్ చేసే రోజు అంటే 3వ తారీఖు. 3వ తారీఖున కూడా 2-3 తారీఖుల్లో వర్షాలు అయితే మాత్రం చాలా గట్టిగా పడ్డాయి హైదరాబాద్లో. ఐస్ ముక్కలతో పడ్డాయి. 2 రోజులు కూడా ఐస్ అయితే పడింది అనమాట. అవి అయితే మీకు షార్ట్ వీడియోలు అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే తీయలేదు. షార్ట్ వీడియోలు అయితే మీకు ఐస్ ముక్కలతో చూపిస్తాను అనమాట. వర్షం కూడా పడింది. నేనైతే కూరగాయల బండి రెడీ చేసి దీన్ని అయితే తీసుకొచ్చి నర్సరీ దగ్గర అయితే పెట్టాను పొద్దున్నే. ఇక్కడ పెట్టేసి 6 అయింది. ఇప్పుడు టైం అయితే 6-6:30 అయితే అవుతుంది. మేము బండి అయితే ఈ కూరగాయల బండి నిన్న మిగిలిన కూరగాయలు, ఇవి నిన్న కూడా కాదు మొన్న మిగిలిన కూరగాయలు, అవి అయితే తీసుకొచ్చి మళ్ళీ నర్సరీ దగ్గర అయితే పెట్టేసి నేనైతే బాటా సింగర్ ఫ్రూట్స్ మార్కెట్కి అయితే బయలుదేరాను మామ. ఈ బాటా సింగర్ మార్కెట్కి వెళ్ళి కూడా చాలా రోజులు అయింది. ఈ మధ్యకాలంలో మనం అసలు బాటా సింగర్ మార్కెట్కి పోలేదు, సరుకు వేయలేదు. సరుకు అంటే ఫ్రూట్స్ ఏవి కూడా మనం అయితే కొనలేదు అనమాట. చాలా రోజులు అయింది మనం బాటా సింగర్ మార్కెట్కి వెళ్ళి. ఈ రోజు వెళ్తుంటే కొంచెం కొత్తగానే ఉంది. నేనైతే చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నాను. ఎందుకంటే మెయిన్ మ్యాంగో చూద్దాం మనం. అసలు మ్యాంగో ఎలా ఉంది, బయట ఏ రేట్ అమ్ముతున్నారు, అసలు ఏంటో పరిస్థితి ఒకసారి చూద్దాం. మనకు కూడా ఒకసారి మార్కెట్ అవగాహన అవుతుంది కదా అని చెప్పి నేనైతే అనుకునే ఈరోజు మార్కెట్కి అయితే వెళ్తున్నాను అనమాట. మ్యాంగో అయితే మాత్రం చాలా దారుణంగా అమ్ముతున్నారు బయట. చాలా తక్కువ రేట్లో అమ్ముతున్నారు అనమాట. నేనైతే బాటా సింగర్ మార్కెట్కి అయితే వచ్చేసాను. మనకి మామూలుగా రీటైల్ అమ్ముతారు కదా బయట బళ్ళు మీద, అవైతే మాత్రం చాలా తక్కువ రేట్లకి కేజీ 60-50 రూపాయలకి బయట అయితే అమ్మేస్తున్నారు అనమాట. అసలు ఎక్కడ ఎంత ఉన్నాయి రేట్లు అని చెప్పి అయితే నేను చూడడానికి అయితే వచ్చాను ఇక ఎలా అమ్ముతారు ఇది బాటా సింగర్ మార్కెట్ లోపల కూడా వెళ్ళిన అవసరం లేదు. బయటే బాటా సింగర్ మార్కెట్కి వెళ్తుండగానే లెఫ్ట్ సైడ్ రోడ్డు మీద బయట అయితే అమ్మేస్తారన్నమాట. ఈ పండు మ్యాంగో అయితే ఇవి జస్ట్ శాంపుల్ అంతే. ఇంకా మనకి రా మ్యాంగో అంటే పచ్చి మ్యాంగో అయితే మాత్రం మామూలుగా అయితే ఉండదు, పచ్చిగా ఉంటుంది కదా మామిడి. అదైతే అది మనం పట్టుకెళ్ళి దాన్ని అయితే మనం కావేసుకోవాలి, మొగ్గేసుకోవాలి. అవైతే మాత్రం మ్యాంగో అది అతిపెద్ద మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. మ్యాంగో చూడండి ఎలా పాడైపోయిందో. ఇది కూడా ముచ్చుకు దగ్గర కొంచెం డ్యామేజ్ అయిపోయింది అనమాట. మ్యాంగో అయితే మాత్రం అస్సలు క్వాలిటీగా లేదు మార్కెట్లో ఎక్కడ కూడా. అదే ఈ మ్యాంగో, ఈ పండు మ్యాంగో అయితే మాత్రం అసలు క్వాలిటీగా అయితే లేదు. ఎక్కడ ఏ మ్యాంగో కూడా లేదు. అవన్నీ కూడా మచ్చడిపోయింది బాక్సుల్లో వేస్తున్నారు కదా ఇవన్నీ మ్యాంగో. ఇవన్నీ కూడా మచ్చకాయలే, అంత క్వాలిటీ కాయలు అయితే మాత్రం లేవు. నేనైతే కొంచెం లేట్గా వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి నాకు టైం అయితే 7:30 అవుతుంది. ఈ టైంకి చాలా వరకు అయిపోతుంది. క్వాలిటీ మ్యాంగో అంతా కొనుక్కొని వెళ్ళిపోతారు. ఈ మిగిలిన మ్యాంగో అయితే మాత్రం ఎక్కడ చూసినా అయితే బాగాలేదు. కానీ ట్రే వచ్చి ఇది కూడా మనకి 1000-1100 అయితే చెప్తున్నారు 1000-1100 అంటే మనకి కేజీ వచ్చి 50 నుంచి 55 రూపాయలు అయితే పడుతుంది అన్నమాట. 20 కేజీల ట్రే వస్తుంది. ఇది 20 కేజీల ట్రే మనకి 1000 నుంచి 1100 అయితే చెప్తున్నారు. 1100 కాదు 1200 కూడా ఉందన్నమాట. కొంచెం బాగుందంటే 1200 కూడా ఉంది. అంటే ఇంచుమించు ఇక్కడే మనకి 50 నుంచి 60 రూపాయలు అయితే మనకి కేజీ ఎక్కడ పడిపోతుంది. కానీ మా సైడ్ అయితే బళ్ళ మీద అమ్ముతున్నారు రోడ్డు మీద. అవి అయితే మాత్రం కేజీ వచ్చి 50 నుంచి 60 రూపాయలకి అమ్మేస్తున్నారు అనమాట. అసలు వాళ్ళు ఎలా తెస్తున్నారో ఎలా అమ్ముతున్నారో ఏంటో నాకేమో అర్థం కావట్లేదు. ఇక్కడ మార్కెట్లో అయితే మాత్రం రేట్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది గట్టిగా అంటే ఏం కాదు, అదే వాళ్ళు అమ్మే దాని మీద అయితే ఎక్కువే ఉంది. అలాగే పచ్చి మ్యాంగో కూడా రేట్ ఎక్కువే ఉంది. కానీ మరి అసలు ఎలా పాసిబుల్ అవుతుందో నాకు తెలియట్లేదు. అది అంటే తోటలో కొని డైరెక్ట్గా వాళ్ళే దాన్ని కావేసి ముగ్గేసి దాన్ని తీసుకొచ్చి అయితే అమ్ముతున్నారని అయితే అనుకుంటున్నాను నేను. లేదంటే ఇక్కడ కొని అమ్మాలంటే మాత్రం ఎవరి తరం కాదు ఆ రేటుకి అమ్మాలంటే. 80లకు కూడా అమ్ముతున్నారు 80కి అమ్మారంటే పోనీ అనుకోవచ్చు అది ఇక్కడే కొని అమ్మారని. నేను ఇప్పుడు మ్యాంగో తిన్నాను కదా, మీకు చూపించాను కదా, అదైతే రసాలు అదైతే మాత్రం అస్సలు స్వీటే లేదు, చప్పగా ఉంది. నేనైతే కొంచెం తిన్న తర్వాత అయితే పాడేసాను అనమాట. ఇది చూడండి ఈ మ్యాంగో అయితే కొంచెం బాగుంది. ఇదైతే మాత్రం 1200 బాక్స్ అయితే చెప్తున్నారు. 20 కేజీల బాక్స్ వచ్చి మనం 1200 చెప్తున్నారు. మ్యాంగో అయితే పర్లేదు, బాగానే ఉంది. దీని మీద కూడా మచ్చ ఉంది ఫుల్ కలర్ అయితే కాదు, దీని మీద కూడా మచ్చ ఉంది. పైకి అలా ఉంటుంది, అడుగుకి వెళ్ళే కొద్ది కాయ అంతా కూడా కొంచెం చిన్నగా ఉంటుంది, ప్లస్ పచ్చికాయ అయితే ఉంటుంది. అదే కలర్ రాని కాయ అయితే గ్రీన్ కలర్ కూడా ఉంటాయి. అవి అయితే మాత్రం మచ్చ ఉన్న కాయలు ఉంటాయి అన్నమాట. ట్రే కిందకి వెళ్ళేసరికి పైన అయితే మాత్రం బాగానే ఉంది. ఈ పెద్ద రసాలు చూడండి ఈ రసాలు వచ్చి మనకి ట్రే వచ్చి 1200 చెప్తున్నారు. జోకిస్తాను అనమాట 20 కేజీలకి. ఇదేమో సుందరి ఈ సుందరి కూడా మనకి 1300 అయితే చెప్తున్నారు. 1300-1200 అయితే ట్రే చెప్తున్నారు అనమాట 20 కేజీల ట్రే. బంగినపల్లి అయితే మాత్రం మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది. అంటే మనం పొద్దున్నే వస్తే ఇంకొంచెం క్వాలిటీ మ్యాంగో అయితే కనిపించినేమో. ఇప్పుడైతే మాత్రం అంత క్వాలిటీగా అయితే నాకు మ్యాంగో అయితే అనిపించట్లేదు. ఇది కూడా పర్లేదు బాగానే ఉంది. ఇది కూడా మనకు 1200 అయితే చెప్తున్నారు ట్రే వచ్చి 20 కేజీల ట్రే. ఇంకా మ్యాంగో అయితే ఇంకా ఎలాగ మనకు కొనే
కొనే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆ మ్యాంగో పెద్ద బాగోలేదు. ప్లస్ మనం కొనలేము దాన్ని. నేనైతే లోపలికైతే వెళ్తున్నాను మా మార్కెట్లోకి. ఇలా వెళ్తే మనం ఫస్ట్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే మనం లెఫ్ట్కి తిరిగామంటే ఫస్ట్ మనకి బొప్పాయి దర్శనం అవుతుంది మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు. నేనైతే దీని దగ్గర అయితే ఆగలేదు. ఇక్కడ చూసారు కదా రోడ్డు ఎలా ఉందో, మొత్తం వర్షానికి తడిచిపోయి బంద బంద కింద అవుతుంది మామ. అందుకని చెప్పి నేనైతే ఇక్కడ ఆగకుండా డైరెక్ట్ పైనాపిల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట, చివరి లైన్లోకి. తర్వాత లాస్ట్లో బొప్పాయి కవర్ చేద్దాం అని చెప్పి నేనైతే వెళ్ళిపోయాను. ఈ పుచ్చకాయ చూడండి మామ, గ్రీన్ పుచ్చకాయ. ఇది మార్కెట్లో ఇక్కడ ఒక్క చోట ఉంది, కానీ ఇది కూడా చాలా తక్కువ రేట్లో ఉంది. ఇదనే కాదు కానీ ఫ్రూట్స్ మార్కెట్లో ఈ రోజు అయితే మాత్రం, నేను ఈ రోజు వచ్చాను కదా, రేట్లన్నీ కూడా చాలా చాలా తక్కువ అయితే ఉన్నాయి మామ. ఏది కూడా పెద్ద రేట్లు అయితే లేవు, అన్నీ కూడా డెడ్లో ఉన్నాయన్నమాట, చాలా తక్కువ రేట్లు. ఈ పుచ్చకాయ వచ్చి 13-14 రూపాయలకి కేజీ అయితే వచ్చేస్తుంది అన్నమాట. కేజీ 13-14 అంటే మనం ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా తగ్గుతుంది. మనకైతే మాత్రం 13-14 రూపాయలు అయితే చెప్తున్నారు ఆ పుచ్చకాయ వచ్చి గ్రీన్ కలర్. ఈ పైనాపిల్ అయితే మాత్రం చాలా తగ్గింది మా రేట్ అయితే పైనాపిల్. ఎందుకంటే నేను లాస్ట్ టైం నేను జ్యూస్ షాప్లో వేసాను, 2 జ్యూస్ షాపులు ఉండే మీకు చెప్పాను కదా. ఆ జ్యూస్ షాపులకి అయితే నేను ప్రతిదీ కూడా కొనేవాడినమాట. ఈ పైనాపిల్, కర్బూజా, ఈ మ్యాంగో ఇవన్నీ కూడా కొనేవాడిని. కానీ ఇప్పుడైతే మనం జ్యూస్ షాపులు వేయలేదు. అందుకని చెప్పి మనకైతే ఫ్రూట్స్తో పెద్దగా పని ఉండట్లేదు. ఇది వచ్చి మనకి 1 నెంబర్ కాయ, అదైతే మనకి 55 రూపాయలు చెప్తున్నారు పెద్ద కాయ. ఇదైతే ఈ కాయ ఉంది కదా, ఇదైతే 35 రూపాయలు చెప్తున్నారు. పైనాపిల్ అయితే మాత్రం మార్కెట్లో చాలా గట్టిగా ఉంది మామ, గట్టిగా అంటే చాలా ఎక్కువ ఉంది. కొత్త షెడ్లు కూడా వేసారు మామ, నేనైతే చూడలేదు. ఈ మధ్య అయితే రాలేదు కదా, నేనైతే చూడలేదు. కొత్త షెడ్లు కూడా వేసారు మా పైనాపిల్కి. పైనాపిల్ అయితే మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది, అలాగే రేటు కూడా చాలా చాలా తక్కువ ఉందన్నమాట. లాస్ట్ టైం ఇదే రోజుల్లో అయితే మాత్రం పైనాపిల్ నేను 90 నుంచి 100 రూపాయలు కూడా ఉండేది కాయ, 1 నెంబర్ అయితే. ఇప్పుడైతే మాత్రం చాలా తక్కువ రేట్ అయితే ఉంది. ఈ పుచ్చకాయ చూడండి మామ ఎంత క్వాలిటీగా ఉందో, అసలు మామూలుగా అయితే లేదు. కాయ వచ్చి మనకు 3 నుంచి 4 కేజీలు అయితే వస్తుంది ఇది కాయ. కాయలు అయితే కూడా చాలా పెద్దయే, చాలా క్వాలిటీగా ఉంది, ఫుల్ రెడ్ ఉంటుంది. ఇదన్నీ కూడా ముదరకాయలు ఫస్ట్ కటింగ్ ఇది. కాబట్టి ఇదైతే మాత్రం చాలా తక్కువ రేటు, 15 రూపాయలు అయితే చెప్తున్నారు, 14 రూపాయలకి అయితే ఇస్తున్నారు. మనం ఏమైనా ఎక్కువ వేసుకుంటే 13 రూపాయలు కూడా రావచ్చు. ఇది కూడా సేమ్ మామ, ఇది కూడా మనకి ఈ పుచ్చకాయ రేట్లోనే ఉంది. ఈ కర్బూజా కూడా, ఇది కూడా 13-14 రూపాయలు అయితే మనకి లాస్ట్ రేట్ అన్నమాట. 13-14 అంటే ఆ రేట్కి అయితే వస్తుంది ఇది. లాస్ట్ రేట్ అన్నా కానీ చాలా చాలా తక్కువ రేట్ ఉన్నాయి ఇప్పుడైతే మాత్రం. లాస్ట్ టైం నేను జ్యూస్ షాప్లో వేసానని చెప్పాను కదా మీకు ఇప్పుడే. అప్పుడు నేను వేసేటప్పుడు అయితే లాస్ట్ ఇయర్కి ఇప్పటికైతే మాత్రం చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ రేట్లని అయితే అనిపించినాయి నాకు ఇప్పుడు చూస్తుంటే. ఇప్పుడైతే 13-14 రూపాయలకి వచ్చినాయి. లాస్ట్ టైం అయితే 25 రూపాయలు పెట్టినా కానీ మనకి పుచ్చకాయ కానీ కర్బూజా కానీ అసలు దొరికేది కదా మార్కెట్లో, చాలా ఎక్కువ రేట్లు ఉండేవి. ఈ జామకాయ గురించి ఈరోజు మార్కెట్లో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మావ. ఎందుకంటే జామకాయ ఎక్కడ కూడా క్వాలిటీ లేదు. ఈ లోకల్ కాయ చూపిస్తాను మీకు. ఇక్కడ తైవాన్ జామకాయ కూడా ఉంది కానీ అదైతే చూపించట్లేదు మనకు. అదే హైబ్రిడ్ ఉంటుంది కదా, అదైతే చూపించట్లేదు. ఇదంతా లోకల్ కాయ. ఇదైతే మాత్రం అస్సలు బాగోలేదు అనమాట. పళ్ళు అయిపోయినాయి, సగం ట్రే అయితే పళ్ళు వచ్చేస్తాం. అవి కాయ వేసామంటే మాత్రం సగం ట్రే పళ్ళు వస్తాయి. అలాగే రేట్ కూడా చాలా తక్కువ ఉంది, 200 నుంచి 400 అయితే ఉంది ట్రే వచ్చి. కొంచెం బాగుంది, పచ్చిగా ఉంది, కాయ బాగుంది అనుకుంటే మాత్రం 400 చెప్తున్నారు. దీంట్లో పళ్ళు అయిపోయి మొత్తం 50-50 సరుకుంటే మాత్రం 200కి ట్రే అయితే వచ్చేస్తుంది. ఇది కూడా ఇంచుమించు 25 కేజీలు వస్తుంది, 25 కేజీల ట్రే అయితే ఉంటుంది ఇది. ఇదైతే మనకి 2 నుంచి 400 అయితే చెప్తున్నారు క్వాలిటీని బట్టి. జామకాయ మార్కెట్ అయితే మాత్రం కొంచెం పెద్దగానే ఉంది మాకు ఇప్పుడైతే జామకాయ, కానీ క్వాలిటీయే లేదు కాయ అయితే. ఈ బ్లాక్ గ్రేప్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఇదైతే మాత్రం 13 కేజీలు బాక్స్ వస్తుంది మాకు ఇది. లాస్ట్ టైం మనం జ్యూస్ షాపులకి వేసేటప్పుడు ఈ గ్రేప్ కూడా చాలా ఎక్కువ అయితే కొనేవాళ్ళం. ఇప్పుడైతే మనకి దీంతో పని లేదు. కానీ ఇది వచ్చి మనకి బాక్స్ వచ్చి 520 రూపాయలు చెప్తున్నారు, 13 కేజీల బాక్స్. తర్వాత ఈ సపోటా చూసాను మాకు, ఇది 5 కేజీల కవర్. ఇది 5 కేజీల కవర్ వచ్చి మనకి 150 రూపాయలు చెప్తున్నారు. నేనైతే ఒక కవర్ ఇంట్లోకి అయితే తీసుకున్నాను, అమ్మడానికి అయితే మనకి ఇది వర్కౌట్ అవ్వదు. కానీ నేనైతే 150 రూపాయలు రేట్ ఇది 5 కేజీల కవర్. నేనైతే ఒక కవర్ ఇంట్లోకి తీసుకున్నాను అనమాట. సపోటా అయితే చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది పాల సపోటా. ఈ బత్తాయి అయితే మాత్రం మార్కెట్లో అసలు మ్యాంగో తర్వాత ఇదే ఎక్కువ ఉంది మా మార్కెట్లో, చాలా ఎక్కువ ఉంది. టన్ అయితే 23-24 వేలకి అయితే అవుతుందంట. మనకైతే విడిగా అయితే ఎవరైతే ఎక్కువ అయితే వేసుకోవాలన్నమాట. అదే టన్ అయితే ఇస్తారు మా. టన్ అయితే మాత్రం 23 నుంచి 24 వేలు అయితే ఉందంట ఈ బత్తాయి. మనం ఎప్పుడు వేయలేదు, దీని మీద మనకి ఎటువంటి అవగాహన అయితే లేదన్నమాట. బత్తాయి కూడా చాలా ఎక్కువ ఉంది. ఇదిగో ఇవన్నీ చూడండి మామ, ఇవన్నీ కూడా దానిమ్మకాయలు, చిన్న చిన్న డ్యామేజ్ కాయలు, అదే కొంచెం దెబ్బ తగిలిన కాయలు, ఇలాంటి కాయలు అయితే మాత్రం అవన్నీ పాడేస్తారు మావ. అవన్నీ కూడా అలాగే ఉంటాయి. కాయలు చూడండి అసలు మామూలు వేస్టేజ్ అయితే ఉండదు, చాలా వేస్టేజ్ ఉంటాయన్నమాట కాయలన్నీ కూడా, అలాగే పడేస్తారు. ఈ మధ్య రోడ్డు మీద దానిమ్మ కూడా చాలా ఎక్కువ అమ్ముతున్నారు మా, అసలు మామూలుగా అమ్మట్లేదు. ఎందుకు అనుకున్నాను కానీ నేను, రేట్లు అయితే మాత్రం చాలా తగ్గినాయి. ఇది వచ్చి మనకి బాక్స్ వచ్చి మనకి 700 చెప్తున్నారు, ఒక 600కి అయితే వస్తుందేమో ఇది. 700 అయితే చెప్తున్నారు మా. ఇది బాక్స్ అయితే ఒక 10 బాక్సులు వేసుకుంటే మాత్రం ఒక 600 రెడీ చేసేది వస్తాయి. 600 అంటే మనకి కేజీ వచ్చి 60 రూపాయలు పడింది. బయట అయితే 100 నుంచి 120 రూపాయలు అయితే ఈ దానిమ్మ అయితే అమ్ముతున్నారు. దానిమ్మ చూడండి చాలా క్వాలిటీగా ఉంది, సైజ్ కూడా చాలా పెద్ద ఉంది. ఇదైతే ఇంక టాప్ క్వాలిటీ మా. ఇదైతే మాత్రం 1200 బాక్స్ అయితే చెప్తున్నారు. ఇదైతే టాప్ క్వాలిటీ మాట. ఇదైతే మనం బండి మీద వేయడానికి అసలు వర్కౌట్ అవుతుంది. నేను ఎప్పుడు దానిమ్మ అయితే ఎప్పుడు బండి మీద వేసి అయితే అమ్మలేదు మావ. కానీ ఇప్పుడు మార్కెట్కి వచ్చిన ప్రతిసారి మాత్రం దానిమ్మ అయితే చూస్తాను, దాని రేట్ అయితే కనుక్కుంటాను. పనసకాయ కూడా కొంచెం ఎక్కువే ఉంది మా మార్కెట్లో. ఇవి వచ్చి మనకి 20 కేజీలు, 20 కాయలు కొట్టేది. 20 కాయలు కొట్ట వచ్చి మనకి 3000 చెప్తున్నారు. అంటే కాయ వచ్చి మనకు 150 రూపాయలు అయింది. కాయ అయితే మాత్రం 150 రూపాయలు. పనసకాయ అయితే మాత్రం రోడ్డు మీద స్పీడ్గానే వెళ్తుంది, కానీ దీనికైతే మాత్రం పెద్ద సేవ మామ ఇది.
మనం అయితే దీన్ని చేయలేం, మనకు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడైతే మనం లాస్ట్గా అయితే మనం ఈ మ్యాంగోకి అయితే వెళ్తుందన్నమాట. ఈ మ్యాంగో చూడండి మామ ఆటోలతో ఎలా పట్టుకెళ్ళిపోతున్నారో. ఆటోలతో పట్టుకెళ్ళిపోయి దీన్ని అయితే ట్రైన్లో సర్దుకుని తర్వాత అయితే ఈ చైనా ప్యాకెట్లు వేస్తారు. అవి వేసిన తర్వాత మొగ్గేస్తారు మామ. తర్వాత వాళ్ళు డైరెక్ట్గా సేల్ చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా వచ్చి మనం పండు కొనుక్కునే పని అయితే ఉండదు. చాలామంది చేసేదంతా కూడా ఇదే మామ. అక్కడ పళ్ళు కొనేవాళ్ళు అయితే చాలా తక్కువ మంది, చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే మాత్రం పళ్ళు కొంటారు. ఇంకా పెద్ద వ్యాపారస్తులు రోజు ఒక 15 ట్రేలు 20 ట్రేలు అమ్మేవాళ్ళు అయితే మాత్రం ఇంక ఇలాగే కాయ అయితే తీసుకొని దీన్ని అయితే ఇక్కడ రా మ్యాంగో అయితే కొనుక్కొని దీన్ని అయితే పట్టుకెళ్ళి తయారు చేసుకుంటారు అనమాట. మ్యాంగో చూడండి మామ మార్కెట్లో ఎంత ఉందో అసలు. ఇది ఆ మార్కెట్ అంతా ఒక ఎత్తు అయితే, ఓన్లీ ఒక్క మ్యాంగో మార్కెట్ ఒక ఎత్తు మాట. అంత మ్యాంగో అయితే ఉంటుంది మార్కెట్లో. ఇప్పుడు ఇక్కడైతే వేలంపాట అయితే జరుగుతుంది మామ. ఇక్కడైతే ఈ వేలంపాటలో రేట్ అయితే డిసైడ్ అవుతుంది. దీన్ని బట్టి సేల్ చేస్తారన్నమాట మ్యాంగో అయితే. ఇక్కడ వచ్చి మనకి పూర్తిగా నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే పూర్తిగా హిందీ రాదు మామ. దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది హైదరాబాద్లో. ఎందుకంటే ఇక్కడ హిందీ రాకపోతే మాత్రం కొంచెం కష్టం వ్యాపారాల్లో. హిందీ అయితే వచ్చి ఉండాలి. ఇదంతా కూడా హిందీలో జరుగుతుంది. నాకేమో ఏం అర్థం కావట్లేదు. వింటున్నాను కానీ నాకైతే పూర్తిగా తెలియట్లేదు. అక్కడ ఎవరినైనా అడిగితే మాత్రం వాళ్ళేమో ఎవరికాళ్ళు బిజీగా ఉంటారు, మనకైతే చెప్పేవాళ్ళు అయితే ఎవరు ఉంటారన్నమాట. నేనైతే కొన్ని అయితే మీకు నోట్ చేసుకుని నేనైతే చెప్తున్నాను. వేలం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చి మనకి కేసరి మామ. కేసరి వచ్చి మనకి 20 కేజీల ట్రే. 20 కేజీల ట్రే వచ్చి మనకి కేసరి ఒక 1600 రూపాయలకి అయితే అది అయ్యిందన్నమాట. వేలంపాటలో 1600 రూపాయలు చేసి కేసరి అయింది 20 కేజీల ట్రే. కేసరి అయితే మాత్రం చాలా బాగుంది మామ. కాయ అయితే మాత్రం పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంది, చాలా బాగుందన్నమాట. ఇదైతే మాత్రం కేసరి కాదు, ఇదైతే వేరే రకం. ఇది వచ్చి మనకి 800 అయితే చేసి అయింది. ఇదైతే కేసరి అనమాట. ఈ కేసరి వచ్చి మనకి 1600 రేట్ చేసి అయితే వేలంలో అయింది అనమాట. వేలంపాటలో 1600 పలికింది కేసరి అయితే. కాయ చూడండి ఎంత క్వాలిటీగా ఉందా. ఆ తర్వాత ఇదైతే మాత్రం దసరి మామ. దసరి అంటే మీకు ఐడియా ఉందో లేదో. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత దీన్ని అయితే విన్నాను అనమాట. దసరి అదైతే మాత్రం ఫుల్ స్వీట్ ఉంటుంది మా రసాలు అవి. దసరి అదైతే మనకి బాక్స్ వచ్చి 1400 రేట్ చేసి అయితే వేలంలో అయ్యింది. ఇదిగో దసరి అయితే కింద ఉంది. దసరి అదైతే మాత్రం 1400 రేట్ చేసి అయితే అయింది మా బాక్స్ వచ్చి. చాలా బాగుంది దసరి అయితే మాత్రం. ఇక్కడ ఇదిగో ఇదే దసరి అంటే. ఇది ఫుల్ స్వీట్ ఉంటుంది అన్నమాట. అసలు మామూలు స్వీట్ అయితే ఉండదు. కలర్ కూడా ముగ్గిన తర్వాత కూడా కొంచెం గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇది ఫుల్ ఎల్లో కలర్ అయితే రాదు. కలర్ అయితే మాత్రం గ్రీన్ కలరే ఉంటుంది. ఇక్కడ మ్యాంగో కొనడానికి అయితే మాత్రం జనం చూడండి మామ ఎలా గుమ్ము కొడుతున్నారు. చాలా దారుణంగా ఉంటారు అన్నమాట జనం అయితే. మ్యాంగో మార్కెట్ అస్సలు ఖాళీ లేదు ఎక్కడ చూసినా కూడా. మేమైతే బండి బయట పెట్టి నడిచి లోపలికి అయితే వచ్చాం. ఈ వేలం అయితే నాకు పూర్తిగా అర్థం కావట్లేదు మామ. నేనైతే మాత్రం హిందీ నేర్చుకోవాలి తప్పనిసరిగా. హిందీ నేర్చుకున్న తర్వాత మీకైతే ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ప్రజెంట్ అయితే మాత్రం కొన్ని రేట్లు అయితే చెప్తున్నాను. ఇదైతే తోతాపూరి మామ. ఇదైతే మనకు బాక్స్ వచ్చి 400 రేట్ చేసి అయితే అయింది. తోతాపూరి అంటే ఐడియా ఉంది కదా మీకు. ఇదైతే మాత్రం బాక్స్ 400 చేసి అయితే వేలంలో అయిందన్నమాట. మ్యాంగో మార్కెట్ చూడండి ఫుల్ ఆటోలు ఇవన్నీ కూడా. ఇవన్నిటిలో లోడ్ చేసుకుని పట్టుకెళ్ళిపోతారు అన్నమాట ఎవరికాళ్ళు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా ఇలాగే పట్టుకెళ్ళిపోతారు మా. రోజు ఒక 10 ట్రేలు 15 ట్రేలు అమ్మేవాళ్ళు అయితే మాత్రం అక్కడ మ్యాంగో కొనడం అయితే మాత్రం చాలా కష్టం అన్నమాట పండు అయితే. అందుకని చెప్పి డైరెక్ట్గా ఎవరికాళ్ళే తయారు చేసుకుంటారు. ఇక్కడ చూడండి అశోక్ లైలాండ్కి అయితే మొత్తం పూర్తిగా ఎక్కిచ్చారు బండి అయితే. ఇప్పుడైతే నేను లాస్ట్లో వెళ్తూ ఈ బొప్పాయి దగ్గరికి అయితే వచ్చాను మామ. ఇదైతే టాప్ క్వాలిటీ. ఇది మీకైతే అన్ని క్వాలిటీలు చూపించట్లేదు, ఎందుకంటే ఉన్న క్వాలిటీ చాలా తక్కువ రేట్లో ఉందన్నమాట బొప్పాయి అయితే. అందుకని చెప్పి టాప్ క్వాలిటీ అయితే చూపిస్తున్నాను. ఇదైతే 20 రూపాయలు చెప్తున్నారు మా. కేజీ వచ్చి 20 రూపాయలు చెప్తున్నారు కానీ ఒక 15 రూపాయలకి అయితే అయిపోద్ది. అదైతే మనం ఒక 3 క్వింటాలు అలా వేసుకుంటే మాత్రం 2-3 క్వింటాలు వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా 15 రూపాయలకి అయితే అయిపోద్ది. టాప్ క్వాలిటీ 15 రూపాయలు అంటే వీటి గురించి అయితే మనం అసలు మాట్లాడిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా 10-12 రూపాయలు ఆ రేట్లోనే ఉంటాయన్నమాట. నేనైతే మార్కెట్ అంతా తిరిగేసరికి కాళ్ళు అయితే లాగినాయి మామ. నేనైతే ఏ సరుకు కొనలేదు కానీ మార్కెట్ అంతా తిరిగాను. కానీ ఇంకా చాలా ఉంటుంది మార్కెట్. మీకు చూపించాలంటే అసలు ఈ 14 నిమిషాల వీడియో సరిపోదు మామ. అసలు మార్కెట్ మొత్తం తిరిగి అన్ని రేట్లు చెప్పి చూపించాలంటే మాత్రం ఈ 14 నిమిషాల వీడియో ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు అన్నమాట. ఇంకా అంత ఉంటుంది. మీకు ఇంకా యాపిల్ చూపించలేదు, డ్రాగన్ చూపించలేదు, ఇంకా కివి ఇవన్నీ కూడా చాలా ఫ్రూట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏమీ చూపించలేదు ఎందుకంటే అవి మనకి యూజ్ లేదు ఇప్పుడు ప్రజెంట్. అందుకని చెప్పి వాటి జోలికి అయితే పోలేదు అన్నమాట. ప్రజెంట్ ఇవే మనకు కొంచెం స్పీడ్ ఉన్న ఐటెంలు ఈ సమ్మర్లో బాగా ఎక్కువగా సేల్ అయ్యే అయితే ఇవ్వమాట. అందుకని చెప్పి ఇవే చూపించాను మీకు. సరే మా రేపు పొద్దున అయితే మళ్ళీ మనం బోయిన్పల్లి మార్కెట్కి వెళ్తూ కలుద్దాం. ఈ రోజు అయితే మాత్రం ఈ బాటసింగర్ మార్కెట్లో నేను సరుకు అయితే ఏం కొనలేదు. ఇది వ్యాపారం.